దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికి కూడా క్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ లార్డ్. సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. చాలు. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇక్కడ మోకరించిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి ఒక్కరిని నీ స్వాధీనములో ఉంచుకోండి ప్రభువా. అయా, నీ పరలోక వర్తమానము చేత నాతో మీరు మాట్లాడి సహాయము చేయమని, నీ వాక్యం మా అందరిలో మీరు ఫలింపచేయమని, నీ దాసుడు నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విరిచిపెచ్చబడే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మనం చూస్తే ఈ 8వ అధ్యాయంలో దేవుడు యేసు ప్రభువారు ఎంతోమంది జీవితాల్లో అనేక కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం చూస్తే 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా ఆధ్యాత్మికమైన విషయాలు మనకు తెలియజేసిన తర్వాత మానవులకి ఉండే బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు ఉండే దేవుడు విడిపించడానికి, లేకపోతే అనేక మంది ప్రజలు విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. మన దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు కూడా చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు ఒక ఇంటిలోకి వెళ్ళాడట. ఎవరు వీళ్ళది అంటే ఇక్కడ రాయబడిన సందర్భం చూస్తే, అంతటా యేసు పేతురింటిలో ప్రవేశించి, అక్కడ ప్రవేశించాడు ఆయన. వినాలి, అది తీసుకో దగ్గర. ఇట్రా, ఇక్కడ రా, ఇక్కడ ముందుకు రావాలి ముందుకు రా. సరే, పేతురింటిలో ప్రవేశించి, ఎక్కడ ప్రవేశించాడు ఆయన? మళ్ళీ ఎక్కడ ప్రవేశించాడు ఆయన? పేతురు అనే దైవజనుని ఇంట్లో, అపోస్తులుడైన ఆ పేతురింటిలో యేసు ప్రభువారు ప్రవేశించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, పై వచనంలో మనం చూస్తే ఆ శతాధిపతి అంటాడు ఏంటంటే, దేవా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను అంటాడు. 100 మందికి అధికారి ఆయన. 100 మంది ప్రజలు ఆయన పనివారుగా ఉంటారు. ఆయన ఏం చెబితే అది చేస్తూ జరిగే స్థితిలో, అంత పొజిషన్లో ఆ శతాధిపతి ఉన్నాడు. పేతురును చూస్తే మనం చూస్తే ఆ శతాధిపతి ఇంటిలో వెళ్ళడానికి కూడా, అందులో యేసుప్రభు ఉండడానికి కూడా ఆ శతాధిపతి కుటుంబానికి తనకు కూడా యోగ్యత లేదు. అర్థమవుతుందా? ఈ లోక సంబంధంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి అధికారంలో ఉన్నాడు. కానీ యేసు ప్రభువుని తన ఇంటిలోకి చేర్చుకునేంత భాగ్యం ఆయనకి లేకపోయింది. యేసు ప్రభువుని తన ఇంటిలో చేర్చుకునేంత ఆ ధన్యత కానీ, ఆ భాగ్యం కానీ ఆ శతాధిపతికి లేదు. ఉందంటారా? ఈరోజు మనం చూస్తే సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నతమైన స్థితి గలవారు, మంచి అధికారం కలిగిన నాయకులు ఉన్నారు. వింటున్నారా? ఎంతో ఉన్నతమైన పొజిషన్ గలవారు ఉన్నారు. కానీ వారి జీవితంలో లేని ఏంటంటే దేవుడు వారి జీవితంలో లేడు. ఈరోజు మనం అనుకుందాము, బైబిల్ చెప్తుంది దేవుడు కలిగిన జనులంట ధన్యులంట. ఎవరు ధన్యులు చెప్పాలి. ఒక మంచి ఉద్యోగం ఉండి, మంచి ఇల్లు ఉండి, మంచి కారు ఉండి, అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాల సౌకర్యాలు ఉండి ఉన్న వ్యక్తులు ధన్యులని వాక్యం చెప్తా ఉందా? దేవుడు కలిగిన ప్రజలు ధన్యులని చెప్తా ఉందా? కానీ లోకం పరంగా చూస్తే వాళ్ళే ధన్యులు అనుకుంటాం కదా. ఇప్పుడు శతాధిపతి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా
వారికి అర్హత లేదంట కదా. మరి పేతురుని గురించి ఆలోచన చేస్తే పేతురు గురించి వాక్యం చెప్తుందంటే వారు విద్య లేని పామరులు. ఎవరండి? విద్య లేని పామరులు వారు. అంటే ఈ లోక సంబంధంగా ఏ యోగ్యత లేదు వారికి, ఈ లోక సంబంధంగా సరి అయిన విద్య కూడా లేని స్థితిలో ఉన్నారా లేరా? ఉన్నారా? ఈ లోక సంబంధంగా ఏ అర్హతలు లేవు వారికి, ఏ అధికారము లేదు. బైబిలే చెప్తుంది. చాలామంది అంటున్నారు ఏంటంటే, అరే విద్య లేని పామరులకి ఇంత పాండిత్యం ఎక్కడిది అనంటే, వారితో అక్కడ వాక్య రాయబడింది ఏంటంటే, వారు యేసుతో ఉన్నవారని గుర్తెరిగారట. ఎవరితో ఉన్నవారని గుర్తెరిగారట? యేసుతో ఉన్నవారు. వాళ్ళు యేసుతో ఉన్న వారికి లోక సంబంధమైన పాండిత్యాలు కానీ, ఈ లోక సంబంధమైన పలుకుబడి పేరు ప్రఖ్యాతలు కానీ అవసరం లేదండి. యేసు ఉంటే చాలు. అట్లని చెప్పేసి ఆ విద్య వద్దు అని కాదు. అంటే అధిక విద్య అవసరం లేదు. ఎంత ఉండాలో అంత ఉంటే సరిపోతుంది. ఏ రోజుకి ఏం కావాలో అది వస్తే సరిపోతుంది. కానీ ఆస్తులు సంపాదించుకోవడానికి, వెనకేసుకోవడానికి ఆరాట పడవలసిన అవసరం క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి అవసరం లేదు. ఇక్కడ చూస్తే పేతురింటిలోకి వెళ్ళాడట యేసుప్రభు వారు. ఎంత భాగ్యం అండి! పేతురింటిలో యేసుప్రభు ఉండే భాగ్యాన్ని సంపాదించుకున్నాడు పేతురు. కానీ 100 మంది అధికారి అయిండు కూడా యేసు ప్రభువుని చేర్చుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆ శతాధిపతి ఉన్నాడు. ఆయన అవసరం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కదా. తన దాసుని కొరకు, తను ప్రేమించిన ప్రియమైన దాసుని కొరకు ప్రార్థన చేశాడు. కానీ యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకోలేకపోయాడు. ఈరోజు చాలామంది జీవితంలో యేసు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే పేతురింటిలోకి యేసు ప్రభు వారు వచ్చాడట. ఈరోజు మనం మన ఇళ్లలో లేకపోతే మన జీవితాల్లో ఎవరుండాలి? యేసు ప్రభు వారు ఉండాలి. మన కుటుంబాల్లో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో, మన ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నాడా? ఎంతమంది కుటుంబాల్లో యేసు ప్రభు వారు ప్రవేశిస్తున్నాడు? ఎంతమంది కుటుంబాల్లో యేసు ప్రభు వారు ఉన్నాడు? ఆనాడు పేతురింటిలో యేసు ప్రభు ప్రవేశించినట్టుగా ఈరోజు మన ఇండ్లలో కూడా యేసు ప్రభు ప్రవేశించాడన్న ఆ ఆలోచన ఈరోజు మనకుందా? ఈరోజు యేసయ్య నా ఇంట్లో ఉన్నాడన్న గ్రహింపు మనకున్నదా? ఈరోజు ఉందంటారా? హల్లెలూయా. యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉన్నాడన్న ఆ గ్రహింపు కానీ, ఆ స్పర్శ కానీ, ఆ యొక్క తాకిడి కానీ మనకు అనిపిస్తుందా? ఈరోజు అనిపిస్తుందంటారా? ఎందుకంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఉండాలంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండాలి. ఇక్కడ మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, యేసు ప్రభు వారు ఈ స్థలాల్లో ఉంటాడండి. ఈ స్థలంలో ఉండడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే, 2-3 నా నామమున ఎక్కడ ఏకీవించి ఒకరినొకరు వాళ్ళు సరిచేయబడతారో, ఒకరినొకరు క్షమించుకుంటారో వారి మధ్యలో యేసు ప్రభు వారు ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ బైబిల్లో ఒక మాట చెప్తా ఉంది ఏంటంటే, మీరు ఏమై ఉన్నారంట? దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు మనం? కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దామా? 1 కొరింథీ పత్రిక. చాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరి గురించి రాస్తున్నాడు ఈ మాట? క్రైస్తవులైన ప్రజల గురించే కదా. యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన నామములో విశ్వాసించిన ప్రజలకి రాస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు మీరు అంటున్నాడు, పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎందుకు ఎరగట్లేదు ఈరోజు? ఒకవేళ దేవుడు కనుక మన జీవితాల్లో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే కనుక మన ప్రవర్తన, మన ఆలోచన, మన క్రియలు, మన జీవితం కూడా ఎలా ఉంటుంది? దేవునికి ఇష్టానుసారంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఒక అధికారి వచ్చి కూర్చున్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? మన ఇంట్లో ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో కలెక్టరే కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు వచ్చి కూర్చున్నాడు అనుకోండి. ఆ వాతావరణం ఎలా ఉంటుందని చెప్పండి? ఎలా ఉంటుంది?
భర్తతోటి ఇదివరకు ఏమంటారు, వదిలినట్టుగా మనం వదలగలమా? పిల్లల్ని ఒరేయ్ రారా, ఇంకా రకరకాల పేర్లు పెడుతుంటాం, కుక్క లేకపోతే ఇంకా రకరకాల జంతువుల పేర్లు పెట్టి పిలిచినట్టుగా పిలుస్తామా? ఎందుకు పిలవం? ఏ వస్తువు పడితే ఆ వస్తువు అక్కడ ఇసిరేయడానికి కానీ లేకపోతే సపోర్ట్ చేయడానికి కానీ మనం ప్రవర్తిస్తామా? ఎందుకు ప్రవర్తించమంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ముందు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. నిన్నటి దినాన కొంతమంది రాస్తూ వచ్చారు, ఏంటి కులగణన అనే వివరాలు రాస్తూడానికి వచ్చారు. వాళ్ళు రాస్తున్నప్పుడే మనం అందరం సైలెంట్ అయిపోయాం. వాళ్ళు పెద్ద పొజిషన్లో లేరు, అధికారంలో లేరు వాళ్ళు కదా. కానీ అలాంటి వారి దగ్గరనే ఏం మాట మాట్లాడాలో ఎలా మాట్లాడాలో సిట్రైట్ అయిపోతున్నాం. కానీ మరి సర్వోన్నతుడైన దేవుడు మనలో ఉన్నాడని ఒకవేళ మనం గ్రహిస్తే మన ప్రవర్తన, మన మాట, మన క్రియలు ఎలా ఉండాలండి? సర్వ సృష్టికర్త అయిన దేవుడే, ఆ దేవునికి ఆలయమైన మన జీవితాలు ఒకవేళ బజార్లో ఉన్నా, లేకపోతే పనికి వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, భర్తతో, భార్యతో, పిల్లలతో, ఎవరితో మాట్లాడుతున్నా ఎలా స్పందిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం? ఒక అధికారి ముందు మనం అన్ని రకాలుగా మన ఇంట్లో కూర్చుంటేనే ఏది సపోర్ట్ చేయడానికి కానీ లేకపోతే ఇష్టం వచ్చిన మాట్లాడడానికి కానీ ప్రవర్తించాం కదా. మరి సర్వోన్నతుడైన దేవుడే, సర్వసృష్టికర్త అయిన దేవుడు మనలో ఉంటానన్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంటుందని ఆయన చెప్తున్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చూస్తే అలాంటి గ్రహింపే లేదు కదా. ఒక ఏలి అంటాడు ఒక మాట, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ దేవుని తోడు 3.5 సంవత్సరాలు వర్షం పడదని చెప్పేసి ఆజ్ఞాపించాడట రాజు దగ్గర నిలబడి. అంటే ఆ ఏలియా కనిపించింది, నేను ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అర్థమవుతుందా? మరి దేవుని సన్నిధి అక్కడ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి? అంటే ఇప్పుడు క్రైస్తవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుందట? దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటుంది. మరి దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు మన ప్రవర్తన, మన మాట ఎలా ఉంటుంది? ఆయనను చూస్తున్నావా? అరే దేవుడు నాలో ఉన్నాడు, ఇప్పుడు నేను నా భర్తతోటి, నా భార్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, లేకపోతే మన ఇంటి వారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులకి రావట్లేదు. అంటే వాళ్ళకు అనిపించేది ఏంటంటే చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు ఉంటాడు, చర్చిలో మాత్రమే దేవుడు ఉంటాడు, ప్రార్థనా స్థలాల్లో మాత్రమే దేవుడు ఉంటాడు, అక్కడ మాత్రమే మనం ఎలా ఉండాలి? సిట్రైట్గా ఉండాలి, అక్కడ మాత్రమే మనం మాటలు జాగ్రత్తగా ఉండాలి, అక్కడ మాత్రమే మనం ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటాం. మరి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పాడా కేవలం ఆ కట్టడాలను కూడిన ఆ స్థలాల్లోనే దేవుడు ఉంటాడని చెప్పాడా? చెప్పలేదు కదా. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, అసలు నీ ఇంట్లో, నీ జీవితంలో యేసు ప్రభువారు ఉన్నాడా? బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఈ ఇంటి గురించా? ఈ ఇల్లు ఎవరైనా కడతారు కదా, దేవుడే కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మాట్లాడే ఇల్లు ఏంటంటే మన జీవితం అనే ఇల్లులు, అది దేవుడు మాత్రమే కట్టగలడు జీవితాన్ని. అర్థమవుతుందా? ఎవరు పడితే అది కడితే ఏమైపోద్ది తెలుసా? మురికి కాలువ అయిపోద్ది కదా. అది దేవుడు మాత్రమే కట్టగలిగిన జీవితాలు ఇవి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఒకవేళ దేవుడు మన జీవితాలు కట్టకపోతే కట్టేవారి ప్రయాసం అంతా వ్యర్థమే. నువ్వు ఎన్ని ట్రైనింగ్లు చేయి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఎన్ని స్పెషల్ క్లాసులు విన్నా, ఎన్ని మోటివేషన్ క్లాసులు విన్నా, ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నాలు విదేశాలు నువ్వు పరిగెత్తినా కూడా ఒకవేళ దేవుడు నీ జీవితాన్ని కట్టకపోతే ఆ జీవితం ఏవే అర్థం, ఆ జీవితానికి అర్థం ఉండదు కదా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, పేతురు ఇంటిలోకి యేసుప్రభువు వచ్చినట్టుగా ఈరోజు నా ఇంటిలోనికి యేసుప్రభువు వస్తున్నాడా? అక్కడ జరిగింది అక్షరార్థంగా జరుగుతుంది. యేసయ్య వెళ్ళాడు, కానీ ఈరోజు ఆత్మ సంబంధంగా మన జీవితాల్లోకి యేసుప్రభువు మన కుటుంబాల్లోకి వస్తున్నాడా? అయితే ఆయన వస్తే ఏం జరుగుతుంది మన కుటుంబాల్లో? అర్థమవుతుందా? ఆయన వస్తే కనుక మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది? ఆయన పేతురింటిలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు అక్కడ? ఒక మాట చూద్దాం. పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడిన అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ స్థలంలో ఎవరున్నారంట? పేతురు అత్త ఉంది. అంటే పేతురికి వివాహమైందా కాలేదా?
అయిందా కాలేదా? అయింది. ఎందుకంటే యేసు ప్రభుతో ఉన్న 12 మంది అపోస్తలుల్లో కొంతమందికి వివాహాలు అయినాయి బైబిల్గా చెప్తూ ఉంది. పౌలు అంటాడు, ఇదిగో పేతురులాగా తన భార్యను వెంట పెట్టుకొని స్వార్థ ప్రకటించడం మాకు అర్హత లేదా అని అంటాడు పౌలు. హల్లెలూయా. ఇక్కడ ఆ కుటుంబంలో యేసు ప్రభువు అడుగు పెట్టాడు, కానీ ఆ కుటుంబంలో ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? చెప్పాలి. ఏంటి ఆ సమస్య? ఏంటి ఆ సమస్య? ఏది సమస్య ఉంది ఆ ఇంట్లో? జ్వరమా? చదివింది చెప్పండి. ప్రవేశించి జ్వరముతో పడిన అత్తను చూశాడు. ఏముంది అక్కడ? అంటే పేతురు అత్తగారు భయంకరమైన జ్వరం చేత బాధపడుతుంది. ఇదే మాటను ఇంకొక విధానంగా మనం చూస్తే మార్కు సువార్తలో మరొక విషయం మనం గమనించవచ్చు. అక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి ముట్టి ఆమెను చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలెను కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. ఇదే మాట ఇంకొక లూకా సువార్తలో ఉంటుంది. 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. చాలు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసారా, మత్తయి సువార్తలో జ్వరంతో పడి ఉండని రాయబడింది. మార్కు సువార్తలేమో సీమోను అత్త జ్వరంతో ఉన్నప్పుడు కొందరు వారు ఆమెను గూర్చి వేడుకొన్నారట. అదే లూకా సువార్తలో మనం చూస్తే అక్కడ అంటాడు ఏంటంటే పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఏ జ్వరంతో ఉందట? తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు కొందరు వేడుకొన్నారట. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే మత్తయి సువార్తలో కేవలం జ్వరం ఉందని చెప్పారు, మార్కు సువార్తలో వారు ఆమెను గురించి వేడుకొన్నారని చెప్పారు. లూకా సువార్తలో ఆమె తీవ్రమైన జ్వరమును బట్టి ఆమె గురించి విన్నపం చేశారని, మనవి చేశారని రాయబడింది. హల్లెలూయా. సరే, మంచిది. ఏదేమైనప్పటికీ ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు పేతురింటిలో ప్రవేశించాడు. అయితే ఆ ఇంటిలో ఒక స్త్రీ భయంకరమైన తీవ్రమైన జ్వరము చేత బాధపడుచున్నది. అర్థమవుతుందా? ఏ జ్వరం చేత? తీవ్రమైన జ్వరం చేత బాధపడుతుంది. అలాంటి సందర్భాల్లో కొంతమంది ఏం చేశారట? ఆమెను గూర్చి యేసు ప్రభు దగ్గర వేడుకున్నారట. అంటే ఈరోజు మన జీవితంలో యేసు ప్రభుకి మన జీవితంలో రావాలి, మన కుటుంబాలు అడుగుపెట్టాలి. రెండవది, మన కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఏం చేయాలి? అక్కడ పేతురు అత్త గురించి కొందరు ఆమె గురించి వేడుకున్నట్టుగా ఈరోజు మన కుటుంబాల్లో ఉన్న సమస్యల గురించి ఎవరి దగ్గర వేడుకోవాలి? మనం ఎవరి దగ్గర వేడుకోవాలా? యేసు ప్రభు దగ్గర వేడుకోవాలి. యేసు ప్రభు మన ఇంట్లో ఉంటే గనక, యేసు ప్రభు మన జీవితంలో ఉంటే గనక, మన జీవితంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే ఆ సమస్యని గురించి ఆయన సన్నిధిలో వేడుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ది యేసుని మన జీవితంలో ఆహ్వానించాలి. రెండవది, మనకున్న పరిస్థితులు ఏవైనా కావచ్చు, సమస్యలు ఏవైనా కావచ్చు, వాటిని గురించి యేసు ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేతురు అత్త విషయమై మనవి చేస్తున్నారట. హల్లెలూయా. ఈరోజు నేర్చుకుందాం. ఏంటి? మనం ఎక్కడ చూసినా కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన బిడ్డలు ఆయనపై ఆధారపడాలి. ఒకటే అండి, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఏ సమస్య రాని, ఇక్కడ మనం చూస్తే కుష్ఠరోగి ఆయన దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన నన్ను శుద్ధిగా చేయమన్నాడు. అక్కడ శతాధిపతి కూడా దేవా ఆయన అంటున్నాడు, నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుతున్నాడు, దయచేసి ఆయన్ని స్వస్థపరచని వేడుకున్నాడు, బ్రతిమిలాడాడట. ఇక్కడ పేతురు అత్త గురించి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వేడుకుంటున్నారు. లూకా సువార్తలు చూస్తే మనవి చేస్తున్నారట. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏం నేర్పిస్తున్నాయి మనకంటే దేవునిపై ఆధారపడడం నేర్పిస్తున్నాయి. దేవుడు ఏ కార్యమైనా చేయగలడు, ఆయనని వేడుకుంటే ఖచ్చితంగా చేస్తాడన్న ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. అందుకోసమే బైబిల్లో ఒక మాట రాయబడింది, దేవుడు మనకు ఆశ్రయమును
దుర్గమునై ఉన్నాడు, ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఎవరంట మన దేవుడు? మనకు ఆశ్రయముగా ఉంటాడు ఆయన, దుర్గముగా ఉంటాడు ఆయన, ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే నమ్ముకోవడానికి అర్హుడు ఆయన. హల్లెలూయా. ఈ మాట మనం గ్రహించగలిగితే, ఈ యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచించి దాంట్లో ఉన్న భావాన్ని తీసుకోగలిగినట్లయితే మన జీవితాల్లో ఖచ్చితంగా ఏ సమస్య వచ్చిన మొట్టమొదటిగా యేసయ్యగా చెప్తాం. అర్థమవుతుందా? కానీ మనం గ్రహింపు లేకుండా, లేకపోతే ఆ ఆలోచన లేకుండా కనుక ఉన్నట్లయితే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన గురించి మనం పట్టించుకోం. ఆయన సన్నిధిలో ప్రార్థనే చేయం. మనం ఈరోజు సమస్యల చేసి సతమతం అవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఇష్టపడుతున్నారు, కానీ యేసు ప్రభు సన్నిధిలో మోకరించడానికి ఎవరు ఇష్టపడతలేదు కదా. సమస్యల చేత ఇబ్బంది పడడానికైనా ఇష్టపడుతున్నారు, సతమతం అవడానికైనా ఇష్టపడుతున్నారు, గొడవ పడడానికి ఇష్టపడుతున్నారు, కలహాలు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ యేసు ప్రభు వీటన్నిటిని విడిపించగలడన్న ఆలోచన కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించే నాదుడు కరువైపోయాడు. ఈరోజు ఉన్నాడంటారా? హల్లెలూయా. ఒకటే అండి, మనం దేవునికి అప్పగిస్తే దేవుడే చూసుకుంటాడు కొన్ని సందర్భాల్లో. ఈరోజు ఆదివారం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు చాలామంది విశ్వాసుల పరిస్థితి ఏంటంటే, ఏదైనా జ్వరం వస్తుంది అనుకోండి, ఏదైనా బలహీనత ఏర్పడింది అనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు ఏమైపోతారు? చర్చి మానేస్తారు, సమాజం గూట మానేస్తూ ఉంటారు. ఎందుకంటే జ్వరం వచ్చిందనో, తలనొప్పి వచ్చిందనో, కాలు నొప్పి వచ్చిందనో, కడుపు నొప్పి వచ్చిందనో, ఇంకా రకరకాల సాకులు లేకపోతే ప్రాబ్లం చెప్పేసి ఏం చేస్తుంటారంటే దేవుని సన్నిధిని మానేస్తూ ఉంటారు. నేను ఒక మాట అడుగుతుంటాను, ఇప్పుడు దేవుడు స్వస్థపరిచే దేవుడు అయినప్పుడు మరి దేవుని దగ్గరికి వెళ్తే మనం స్వస్థపరచబడతామా? ఇంటి దగ్గర ఉంటే స్వస్థపరచబడతామా? కదా. ఇప్పుడు కడుపులో వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఏం చేయాలి మరి? లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఏం చేయాలి? చూపించుకోవాలి కదా. చూపించుకొని అక్కడున్న మెడిసిన్ ఇస్తే ఖచ్చితంగా నయం అవుతుంది. లేదు నేను ఎక్కడికి వెళ్ళను, మెడికల్ షాప్కి వెళ్ళను, లేకపోతే టాబ్లెట్ వేసుకోను అంటే నీకు నయం అవుతుంది అంటారా? మనం ఎక్కడ సొల్యూషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. మరి యేసు ప్రభువే మన అంతటికి సొల్యూషన్ అయినప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళాలా వద్దా? ఈరోజు క్రిస్టియన్కి జ్వరం వచ్చింది, మేమేం చేసామంటే ఉదయకాలం బయట ప్రభువా నీకు అప్పగిస్తున్నాం, నువ్వే చూసుకొని వెళ్ళిపోయాం. కానీ ఆ సాకుని బట్టి, ఆ కారణాన్ని బట్టి మేము ఇంటికాడ ఉండలేదు. ఈరోజు పరిచర్యకి వెళ్ళకుండా మానలేదు కదా. నైట్ అంతా తీవ్రమైన జ్వరం, టాబ్లెట్ వేసాం, అయినా పడుకున్నాడు, లేపాం, పర్లేదు అనుకున్నాం, దేవుడికి అప్పగి దేవా నువ్వు చూసుకో వచ్చేంత వరకు అని చెప్పేసి వెళ్ళి పరిచర్య చేసి వస్తున్నాం. అంటే కొన్ని సందర్భాలు మనం ఎలా ఉంటామంటే, నయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని దగ్గరే ఆయన సన్నిధికి వెళ్ళకుండా, ఆయనకు అప్పగించుకోకుండా కొన్నిసార్లు మన ఇష్టాలు మనమే నెరవేర్చుకుంటాం. కొంతమంది అంటారు ఈరోజు చేత కాలేదు, లేకపోతే ఈరోజు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు. నేను అంటాను ఏంటంటే, ఇక్కడే మా సమస్తానికి సొల్యూషన్ దొరికినప్పుడు మన ఇంటి దగ్గర ఉండడం సమంజసం కానే కాదు. హల్లెలూయా. సరే, రెండవది ఏంటి? పేతురు అత్త ఇప్పుడు జ్వరంతో ఉంది, కొంతమంది వేడుకుంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడంటే, అక్కడ మనం చూస్తే ఆయన ఆమెను ముట్టి, ఇంకో లూకాసు వార్తలో చూస్తే ఏమంటాడంటే జ్వరమును గద్దించారనే మాట రాయబడింది. గద్దించగానే ఆమెను జ్వరము వదిలి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు మన జీవితంలో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి. మన కుటుంబాల్లోకి యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ సమస్య ఒకవేళ ఉంటే ఆ సమస్య గురించి ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పుకోవాలి. యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి ఏం చేస్తారంటే ఆ సమస్య నుండి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడండి? ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. హల్లెలూయా. ఫస్ట్ అది యేసు ప్రభు వారి ఇంట్లోకి వెళ్ళాడు, వారి సమస్యను విన్నాడు, తర్వాత ఆమె చెయ్యి ముట్టి లేకపోతే ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా యేసు ప్రభు రావాలి. రెండవది, మన ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆయనకి చెప్పాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన విని ఖచ్చితంగా కార్యం చేస్తాడని. అప్పుడు చేస్తున్న దేవుడు ఇప్పుడు చేయడంటారా? ఆయన ఏమైనా మారినవాడా? మార్పు లేని దేవుడు కదా. ఆయన మార్పు లేని దేవుడు అయినప్పుడు వారికన్నా విశ్వాసము ఈరోజు మనకుంటే కనుక మన జీవితాలు కూడా అలాంటి కార్యాలే జరుగుతాయి. ఒక్కటే ప్రాబ్లం అండి. నేను చెప్పాను పోయిన వారంలో, ప్రార్థన చేయకపోవడం ఒక ప్రాబ్లం, రెండవది నమ్మకపోవడం
రెండవ ప్రాబ్లం. ఈ రెండు ప్రాబ్లాలే క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల్ని ఏం చేస్తున్నాయంటే అజ్ఞానములోనూ సోమరులుగాను ఉంచేస్తున్నాయి. ఈ రెండు కారణాలు కనుక క్రైస్తవులు ముందంజలో ఉంటే ఖచ్చితంగా అనేకమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఈరోజు ప్రార్థన చేసేవారు కరువు అయిపోయారు. ఈరోజు విశ్వాసం ఉంచేవారు నమ్మేవారు కరువు అయిపోయారు. హల్లెలూయా. ఇక పేతురు అర్థం చేసిందంటే వెంటనే లేచి ఏం చేసిందంట, ఆయనకు ఉపచారం చేసిన మాట రాయబడింది. ఇంకొక మాటలో వారికి ఉపచారం చేసిన మాట రాయబడింది. అంటే ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచాడో వెంటనే దిగ్గున లేచి పరిచర్య చేయడం ప్రారంభించిందట. హల్లెలూయా. ఎవరికి పరిచర్య చేసిందామా? యేసు ప్రభు వారికే పరిచర్య చేసింది. ఇంకా యేసు ప్రభుతో వచ్చిన శిష్యులకు పరిచర్య చేసిందామా? ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలుల బట్టి, దేవుడు చేసిన కార్యాలు బట్టి ఆయన మందిరంలో లేకపోతే ఆయనకు మనం పరిచర్య చేయగలగాలి, లేకపోతే ఆయన సంఘానికి మనం పరిచర్య చేయగలగాలి. ఎప్పుడైతే ఆ పని మనం చేయగలుగుతామో ఖచ్చితంగా దేవుని యొక్క కృపలో మనం వరదిల్లుతాం. ఈ రోజుల్లో మనం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు నమ్మడం చాలా ప్రాముఖ్యమైనది. రెండవది ఏంటంటే ప్రభు కొరకు పరిచర్య చేయడం చాలా ప్రాముఖ్యం. ఈ రెండు విషయాలు క్రైస్తవులు చేయాలి. మొదటగా యేసుక్రీస్తుని అంగీకరించాలి. రెండవది యేసు కొరకు లేకపోతే యేసు ప్రభుని యేసు కొరకు లేకపోతే యేసుకే మనం పరిచర్య చేసేవారిగా ఉండాలి. నేను అంటానంటే ఈ రెండు విషయాలు తప్ప ఈ లోకంలో మానవునికి ప్రాముఖ్యమైనవి లేవు. యేసు నమ్ముకోవడం, రెండవది యేసు యొక్క పనిని ఈ లోకంలో చేయడమే ప్రాముఖ్యం. అంతేనే కదా? ఏంటంటే ఇంకేం ప్రాముఖ్యం? ఈ రెండు విషయాలు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాయి. ఈ రెండు విషయాలు నిన్ను పరలోక రాజ్యాల బహుమతి పొందుకునే వ్యక్తిగా మార్చుతాయి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు చేయాల్సినవి ఏంటి అంట? యేసుక్రీస్తుని అంగీకరించాలి. రెండోది యేసు ప్రభు పని చేయాలి. ఈ రెండు విషయాలు కనుక చేస్తే పరలోకంలో గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుంటాం. కానీ ఈరోజు చాలామంది ఉన్నాయంటారా? ఒక మంచి ఉద్యోగం చేయాలి, మంచి వ్యాపారం చేయాలి, అమెరికా వెళ్ళాలి, మంచి చదువుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలా, మంచి భవనాలు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలా, ఇంకా రకరకాలుగా వాళ్ళ గోల్ అంతా ఈ లోక సంబంధమైన వాటి మీదనే ఉంది. కానీ ఈరోజు మన గోలు, మన ఆలోచన దేని మీద ఉండాలి? నేను యేసు ప్రభులో ఉండాలి. రెండవది యేసు ప్రభు పని నేను ఈ లోకంలో చేయాలి. అంటే యేసు ప్రభు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అప్పగిస్తాడండి. ఆ బాధ్యత ఏంటో తెలుసుకొని ఆ బాధ్యత ప్రకారం జీవించిన వారు పరలోక రాజ్యంలో దేవుని ఎదుట ఏం పొందుకుంటారట? మహిమను, ఘనతను, మెప్పును పొందుకుంటారట. కాబట్టి దైవజనమా గమనించండి, ఈరోజు పేతురింట్లోకి యేసు ప్రభు వెళ్ళినట్టుగా మన ఇంట్లోకి యేసు ప్రభు రావాలి. అదేవిధంగా ఏ సమస్య మన కుటుంబాల్లో ఉన్న పేతురు ఇంట్లో ఉన్న సమస్యను తీర్చిన దేవుడు ఈరోజు మన సమస్యలు కూడా తీర్చగలడు. అర్థమవుతుందా? అయితే తీర్చాలంటే ముందుగా యేసు ప్రభు మన జీవితాలకు రావాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన సన్నిధిలో వేడుకోవాలి. తర్వాత అప్పుడు కార్యం చేస్తాడు. ఆయన కార్యం చేసిన తర్వాత ఏం చేయాలి? మరి యేసు ప్రభుకి కృతజ్ఞులమై బ్రతకాలి. అంటే ఆయన పరిచర్య చేయగలిగిన వ్యక్తులుగా ఉండాలి, ఆయన పరిచారకులుగా ఉండాలి. లేకపోతే సంఘంలో పరిచర్య చేయొచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా దేవునికి సేవ చేయొచ్చు. దేవునికి ఎలా సేవ చేస్తాం? ఆయన స్వార్థ భారాన్ని పంచుకోవడం, అనేకులకు స్వార్థ ప్రకటించడం, అనేకుల కొరకు విజ్ఞాపన చేయడం, అనేకుల కొరకు లేకపోతే బీదలకు సహాయం చేయడం, బీదలకు భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా ఆయన పనులే. కాబట్టి ఆయన పరిచర్య చేసినట్టే, ఆయన సేవ చేసినట్టే. ఈరోజు ఆ రోజు ఆమె వాళ్ళకి భోజనం పెట్టడానికి పరిచర్య చేసింది. ఈరోజు ఆయనకు భోజనం పెట్టడం అంటే బీదలకి సహాయం చేయడం, ఆయనకు భోజనం పెట్టడమే. బీదలకి ఏదైనా ఇవ్వడం ఆయనకి ఇవ్వడమే. బీదల్ని పరామర్శించడం వల్ల ఆయనని మనం పరామర్శించినట్టే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి, ఈరోజు పేతురు ఇంటిలోకి వెళ్ళిన యేసు ఈరోజు నీ ఇంటిలోకి, నా ఇంట్లోకి వస్తున్నాడా? అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.